140 కోట్ల మంది జనం. ప్రపంచంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశం భారత్. ఇండియాలో 100 కోట్ల మంది సంపాదన అంతంత మాత్రమేనట. స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు కూడా వారి దగ్గర డబ్బు లేదని వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అంచనా వేసింది. దీనిని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లాంటి వ్యక్తి ట్వీట్ చేయటం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. మన దేశంలో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారులు కేవలం 13 నుంచి 14 కోట్లేనని, ఇది మెక్సికో జనాభాకు సమానమని నివేదిక పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే తమ పర్సుల్లోంచి డబ్బులు తీయటం మొదలుపెట్టారని తెలిపింది. అయితే వీరు ఆచితూచి ఖర్చు చేసేవారని అంటుంది. భారత్లో సంపన్నుల సంఖ్య పెరగడం లేదు, ధనవంతులే మరింత సిరివంతులవుతున్నారట. అంతేకాదు, దేశీయ స్థిరాస్తి మార్కెట్లో అందుబాటు ధరలో లభించే గృహాలు ప్రాజెక్టుల వాటా 5 ఏళ్ల క్రితం 40% ఉండేది. అదిప్పుడు 18% పడిపోయిందని నివేదిక తెలిపింది. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తులు అంటే గేటెడ్ కమ్యూనిటీ గృహాలు, ఐఫోన్ వంటి ప్రీమియం ఫోన్లు మార్కెట్ పెరిగిందని పేర్కొంది. కోవిడ్ సంక్షోభం తర్వాత కాలంలో ధనవంతుల ఆస్తి మరింత పెరిగింది. పేదలు మరింత పేదరికంలోకి జారుకున్నారని రిపోర్ట్లో తెలిపింది. అయితే ఈ ట్రెండ్ కరోనా కంటే ముందే ప్రారంభమైంది. దేశంలో ఆర్థిక అసమానత పెరుగుతూ వస్తుంది. దేశ సంపదలో 57.7% కేవలం 10% మంది భారతీయుల వద్దే ఉండిపోయింది. 1990లో ఈ వాటా 34% ఉండేది. అయితే దేశ సంపదలో ఆర్థిక స్తోమత పరంగా దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 22.2% నుంచి 15%కే పడిపోయింది.